హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ ఆప్షన్ చైన్ డాటా ప్రకారం అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా రావడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో మనకు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు ముందే తెలుస్తుంటుంది. సో కాబట్టి మనం ఇలాంటి సందర్భంలో ఎలాంటి ట్రేడ్ వేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందంటే, సో ఇన్ జనరల్గా మనం ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయితేనే బై సైడ్ వెళ్తాం. లేదు అంటే సో సిపిఆర్కు పుల్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎక్కువ సార్లు అంటే ఈ ప్రీవియస్ డే హైను R1కి మధ్యలో ఓపెన్ అయిన సందర్భాల్లో ఎక్కువ సందర్భాలు అంటే ఈ సందర్భాల్లో సిపిఆర్కును ఈ రెండు లైన్లకు మధ్యలో ఓపెన్ అయితే ఎక్కువ శాతం సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ అయితే వస్తుంది. R1 కింద ఓపెన్ అయితే ఎక్కువ శాతం సిపిఆర్కి పుల్ బ్యాక్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రీవియస్ డే హై దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది. కానీ ఆ సందర్భంలో సిపిఆర్ అనేది నారోగా ఉంటుంది, అంటే పర్టికులర్ కంపేర్ టు మరీ వైడ్ సిపిఆర్ అయితే ఉండదు దీనిలాగా. సో ఈ సందర్భంలో మనం పరిశీలించినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్కు పుల్ బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది. సిపిఆర్కి పుల్ బ్యాక్ వచ్చింది. సో కాబట్టి మన పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది ఓన్లీ ఇదే అవుతుంది. టార్గెట్ అచీవ్ కాలేదు. సో లేటర్ పీరియడ్లో అంటే స్మాల్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో మనం కంప్లీట్గా లాస్ట్ వరకు వెయిట్ చేస్తే సో ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో ఈ సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో ఎవరైనా ఇక్కడ బుక్ చేసుకుంటే మినిమం కొంచెం ప్రాఫిట్ అయితే వచ్చి ఉండేది, ఎందుకంటే సైడ్ వేస్ ఉంటుంది అని మనకు ముందే తెలుస్తుంటుంది. కాబట్టి స్మాల్ ప్రాఫిట్స్ తోటి ఎగ్జిట్ కావడం అనేది బెటర్ ఐడియా అవుతుంది. ఇక మనం డిస్కషన్ చేసే అంటే ఈ ప్రీవియస్ డే హై అనేది R1కి సిపిఆర్కి కరెక్ట్ ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నప్పుడు సైడ్ వేస్ ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం కదా. సో ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉండాలి, అంటే రాలేదు. సో ఇక్కడ లో వచ్చేసి ఇది అవుతుంది కాబట్టి ఇక్కడికి రావాలి. బట్ ఎప్పుడైనా కానీ ఇలా మనం లైన్స్ డ్రా చేసుకున్నప్పుడు ప్రైస్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ సందర్భాల్లో ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ సందర్భంలో ప్రైస్ అనేది మనకు ఇక్కడ లో అంటే ఇనిషియల్ అవర్స్లో ఇక్కడ లో ఏర్పడింది, మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్ళింది. కాబట్టి నెక్స్ట్ టైం అంటే ఎగ్జాక్ట్గా 10-15 వరకే ఏం లేదు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు యాక్చువల్గా 10-15 నుంచి ఇక్కడ అంటే ఈ మళ్ళీ ఇటు వెళ్తే ఓకే, ఈ 10-15 లెవెల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. లేదు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుంది, సో ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ ఇంకా కిందికి వచ్చింది. మరి కిందికి వచ్చినప్పుడు మరి ఇదే అవుతుంది కదా లో. సో ఈ లోన్ మార్క్ చేసుకుంటే ఇక్కడికి మళ్ళీ వచ్చినప్పుడు మనకు ప్రైస్ అయితే రావడం అయితే జరిగింది, అంటే ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ లెవెల్కి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో నేను ఈ స్ట్రాటజీని అతి త్వరలో మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తాను క్లియర్ కట్గా. సో ఇక్కడ స్ట్రాటజీ అంటే ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వరకు అయితే ప్రైజెస్ అయితే రీచ్ కాలేదు కాబట్టి అంటే సెల్లింగ్ ఆపర్చునిటీ రాలేదు. కెమెరా ఇండికేటర్ చూద్దాం. కెమెరా ఇండికేటర్ని చూసినట్టయితే ప్రైస్ అనేది H3L3 మధ్యలో ఓపెన్ అయింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఐదర్ ఇట్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ పుల్ బ్యాక్ రావాలి. సో ఇక్కడ ప్రైస్ అయితే ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకున్నది. సో ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది ఇది, టార్గెట్ వాస్తవానికి ఇది. సో మనం లాస్ట్ వరకు వెయిట్ చేస్తే సో 1:1 టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అనేది సో ఫస్టే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఓపెన్ అవ్వడే విత్ ఇన్ ద జోన్లోనే ఓపెన్ కావడం జరిగింది. 15 మినిట్స్ వరకు వెయిట్ చేస్తాం కాబట్టి 15 వరకు వెయిట్ చేస్తే సో ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 15 మినిట్స్ అనేది ఇక్కడ వరకు అంటే లో అనేది ఇది, కాబట్టి దీని లో కిందనే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాము. ఇది 4th క్యాండిల్లో రాలేదు, లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకునే వాళ్ళం, బట్ ఇక్కడ పుల్ బ్యాక్ అయితే ఏమీ రాలేదు. లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది యాక్చువల్గా ఇది అవుతుంది, అంటే ఏదైతే 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లో ఉంటుందో అదే మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఈ మన యొక్క సప్లై జోన్ అవుతుంది. సో ఇది కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్, బట్ ఇక్కడ మనకు టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం మళ్ళీ ప్రైజెస్ అనేది
ఇక్కడికి పుల్ బ్యాక్ వస్తేనే ట్రేడ్ అయితే తీసుకుంటాం. కాబట్టి పుల్ బ్యాక్ అయితే రాలేదు, కాబట్టి నో, ఇక్కడ నో ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే నో ట్రేడ్, ఎందుకంటే ఇక్కడికి మళ్ళీ రాలేదు, వస్తే ట్రేడ్ తీసుకుంటాం. ఇక కింద ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అయితే రీచ్ కాలేదు, కాబట్టి నో ట్రేడ్. సప్లై డిమాండ్ ప్రకారం నో ట్రేడ్. ఇక రేపటి జోన్స్ ఒకసారి చూద్దాం. ఇక రేపటి రోజున జోన్స్ అయితే చాలా అంటే జిగ్జాగ్గా ఉన్నది, మొత్తం సైడ్ వేస్లో ఉంది. కాబట్టి పెద్ద క్వాలిటీ జోన్స్ అయితే ఏం లేవు. జస్ట్ నేను ఏం చేశానంటే ఈ మ్యాక్సిమం అంటే విక్స్ అనేటివి ఎక్కువ ఉన్న అంటే విక్స్ టు విక్స్ మాత్రమే నేను జోన్స్ డ్రా చేయడం జరిగింది. సో వాటిలో ఇదొక సప్లై జోన్, ఇదొక సప్లై జోన్, ఇదొక డిమాండ్ జోన్ ఉంది. వీటిని అయితే కన్సిడర్ చేయండి. ఎనీహౌ మనం మళ్ళీ ఎలాగో కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి ఈ జోన్స్కి వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. ఆప్షన్ చైన్ ఆటను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 18,200 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 18,100 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 18,500 దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. 18,200 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. కాబట్టి సో ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది, అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్ డాటాను అయితే పరిశీలిద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,900, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 17,500, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అంటే నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో వీళ్ళు పాజిటివ్, వీళ్ళు నెగిటివ్. కాబట్టి ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో బట్ బేరిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో ఫ్యూచర్ కుమ్ము ప్రకారం బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇది ఒక క్రాస్ ఓవర్ మాత్రమే నెగిటివ్ ఉన్నది, ఎందుకంటే బేస్ లైన్ అనేది పైన ఉన్నది, కన్వర్జేషన్ లైన్ అనేది కింద ఉన్నది. ఇది సమ్వాట్ మనకు నెగిటివ్. ఎనీహౌ అంటే క్లౌడ్ పైన ఉన్నది, ఫ్యూచర్ కుమ్ము బుల్లిష్లో ఉంది. కాబట్టి ఎక్కువ సందర్భాల్లో బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. తక్కువ సందర్భాల్లో మాత్రమే ఈ క్లౌడ్ను టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పుడు టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది? ప్రైస్ అనేది ఈ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితే, సో అంటే 18,000 కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 17,600 అండ్ ఇంకా చెప్పాలంటే ఈ 400, 500 అంటే ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ వీటి కింద ట్రేడ్ అయితే, లేదంటే ఏదైనా ఒక బిగ్ క్యాండిల్ వస్తే ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడు కానీ ఈ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతుందంటే మనం కొంచెం అలర్ట్గా ఉంటే బెటర్. లేదు దీనిపైన ట్రేడ్ అయింది అనుకోండి, ఈ వీటి యొక్క హైని మనం దీని హై పైన అంటే ఈరోజు క్యాండిల్ యొక్క హై పైన మనం తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ 400, సెకండ్ టార్గెట్ వచ్చేసి 700 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుందాం. ఇంకా అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు ప్రైస్ అయితే క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఫ్యూచర్ కుమ్మ కూడా బుల్లిష్లోకి మారింది. సో బుల్లిష్ ఉండడానికే అవకాశం అయితే ఉంటుంది. సో మన నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే, సో ఈ లెవెల్ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా దీనిపైన ట్రేడ్ అయినా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. 18,300 to 400 మధ్యలో, అంటే 350 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. లేదు ఒకవేళ మళ్ళీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే, అంటే ఇక్కడ ఈ క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ఒక అవకాశం, ఇది ఒక సినారియో. లేదు దీనిపైన ఓపెన్ అయితే ఇది రెండో సినారియో. మూడో సినారియో దీని కిందనే ఓపెన్ అయింది అనుకోండి, సో ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది 17,800, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 17,600, ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో అప్ సైడ్ రెండు, డౌన్ సైడ్ రెండు. కాబట్టి ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. సో ఈ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి.
ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడత్ అనేది కొంచెం యావరేజ్గానే ఉండడం అయితే జరిగింది. ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలని చూసినప్పుడు సో జనరల్గా చెప్పాము ఎక్కువసార్లు R1కును సిపిఆర్కి మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఇంకా పర్టికులర్గా ప్రీవియస్ డే హై కింద ఈ రెండింటి కింద ఓపెన్ అయితే ఎక్కువసార్లు సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ వస్తుంది. సరే సిపిఆర్ నుంచి మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్తుందా, సిపిఆర్ని బ్రేక్ చేసుకుని డౌన్ సైడ్ వెళ్తుందా అనేది వేరే విషయం. సో ప్రస్తుతానికైతే సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ వస్తుందని తెలుసు. సో ఇలా పర్టికులర్గా నిఫ్టీ అనేది వైడ్ సిపిఆర్లో ఉన్నది, బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా యావరేజ్ సిపిఆర్ ఉన్నది. కాబట్టి ఎక్కువసార్లు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ కూడా మనం అంటే ఒకవేళ సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం ఈ థర్డ్ క్యాండిల్లోనే రావడం జరిగింది. సో థర్డ్ క్యాండిల్లోనే మనకు పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. కాబట్టి మన ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో మనం ఓన్లీ 1:1 బుక్ చేసుకుంటే బెటర్. ఇలా పర్టికులర్గా వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు 1:1 బుక్ చేసుకోవాలని నేను చెప్తుంటాను. సో బ్యాంక్ నిఫ్టీలోనైతే ప్రీవియస్ డే హై అనేది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్గా రావడం జరిగింది. బట్ ఇక్కడ అలా రాలేదు. కాబట్టి మనకైతే ట్రేడ్ అయితే అంటే మనం డిస్కషన్ చేసే పద్ధతి ప్రకారం అయితే రాలేదు, సెటప్ ప్రకారం రాలేదు. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో రెండోసారి కూడా పుల్ బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, టార్గెట్ అనేది ఇదవుతుంది. సో టార్గెట్ అయితే లాస్ట్లో అంటే ఇక్కడ అచీవ్ కాలేదని చెప్పవచ్చు. ఒక విధంగా అంటే టార్గెట్ అచీవ్ అయిందా ముందు లేదా స్టాప్ లాస్ హిట్ అయిందో తెలియదు ఈ క్యాండిల్లో. సో మన 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే తెలుస్తూ ఉంటుంది. సో ఎనీహౌ ఒకసారి అయితే టార్గెట్ హిట్ కావడం జరిగింది, ఒకసారి స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో ఓవరాల్గా 1 అవర్ ప్రాఫిట్లోనైతే ఉండడం అయితే జరిగింది. ఇంకా క్యామరల్ ఇండికేటర్ యాడ్ చేస్తే ప్రైస్ అనేది X3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో ప్రైస్ అనేది ఎటు సైడ్ వెళ్ళే వరకు మనం ఎలాంటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ అయితే చేయము. సో లాస్ట్లో డౌన్ సైడ్ L3 సైడ్ అయితే రావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది దీనికి కొంచెం కింద, టార్గెట్ అనేది ఇదవుతుంది. సో నేను బెటర్ టు అంటే సైడ్ వేస్ ఉన్నప్పుడు ఇలా మనకు సిపిఆర్ విడుతూ కూడా మనకు ఒక కన్ఫర్మేషన్ చెప్తుంటుంది. కాబట్టి సో ఈ సందర్భంలో మనం ఈ దగ్గరలో వీక్ ఏడ ఉంటే అక్కడ బుక్ చేసుకోవడం అయితే ఉత్తమం. సో కాబట్టి ఇక్కడ బుక్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ప్రైస్ అనేది లాస్ట్ టైం సింగ్ హై ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ కావడం జరిగింది. కాబట్టి మేబీ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి మనకైతే ఒక క్లారిటీ వస్తుంటుంది. సో కాబట్టి ఇక్కడ బెటర్ టు బుక్ హియర్. సో ఇది మోర్ దెన్ 1:2 పైన అయితే 1:1 పైన ఉండడం అయితే జరిగింది. కెమెరాల ప్రకారం కూడా ప్రాఫిట్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అయితే రీచ్ కావడం జరిగింది. సో ఈ లెవెల్ మీరు ఇవ్వలేదు కదా అని అంటారు కొందరు. ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి నేను డ్రా చేయట్లేదు, మీరు అవసరం అనుకుంటే ఇక్కడ డ్రా చేయండి అని చెప్పాను. సో ఇక్కడ వరకు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. ఎందుకంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక బేస్ క్యాండిల్, ఇక్కడ ఒక బేస్ క్యాండిల్, 2 మినిట్ క్యాండిల్స్ ఉన్నాయి. బట్ ఇలా లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఎనీ కన్ఫర్మ్ అంటే 5 మినిట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే పై లెవెల్ నుంచి కూడా తీసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుందని చెప్పి నేను చెప్పడం అయితే జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా చూడండి. సో వన్ టైం కన్ఫర్మేషన్ కాకుండా సెకండ్ టైం కన్ఫర్మేషన్తో తీసుకున్నా కూడా సో ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది ఇది, దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో రేపటి రోజున జోన్స్ కూడా చూద్దాం. రేపటి రోజున ఈ జోన్స్ను కన్సిడర్ చేయండి. సో ఈ జోన్ ఇలానే ఉంచుదాం. ఇక్కడ ఒక అదనంగా ఇక్కడ ఇంకొక జోన్ వచ్చి చేరింది. సో ఇక్కడ ఈ జోన్ కూడా సో నేను విక్స్ను డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు రిజెక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఈ జోన్స్ను చూడండి. సో దీనిపైన ఎలాగో ఇంకొక జోన్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ జోన్ కూడా కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39,500 దగ్గర ఇక్కడ ఇదే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది వచ్చేసి 40,000 దగ్గర సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 41,000 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయితే కావడం జరిగింది. కాబట్టి ఇది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోను పరిశీలించినప్పుడు షార్ట్ బిల్డప్ అయితే కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. పుట్ సైడ్ డేటాను ఒకసారి చూద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
39,000 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 38,500 దగ్గర, 500 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. సో అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 39,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి సో ఇది పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు, వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు. కాబట్టి ఓవరాల్గా మనకు సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి మనకు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ అయితే తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం పరిశీలించినట్టయితే క్యాండిల్ అనేది బేస్ లైన్ పైన ఉండడం అయితే జరిగింది. సో నిన్న మనం డిస్కస్ చేసాం ఈ రెండింటి మధ్య లోపల అయితే ఇక్కడే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందని. సో వరుసగా మనకు ఈ 5 డేస్ అనేటివి ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి మేబీ రేపటి రోజున డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్అవుట్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే మనకు కనబడుతున్నాయి. సో ఒకవేళ ఈ లోను మనం బ్రేక్అవుట్ క్యాండిల్గా తీసుకుంటే ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది 37,500. సో అది కొంచెం దూరం ఉంది కాబట్టి ఫస్ట్ ఇది అవుతుంది 38,500 అనేది నెక్స్ట్ టార్గెట్ అయితే అవుతుంది. సో ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇది డౌన్ సైడ్ సినారియో. ఒకవేళ అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ కావాలి. అంటే ఒకవేళ ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయితే రేపు ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ దీనిపైన ఈ లెవెల్ అంటే కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి 41,000 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. కాబట్టి ఈ పైన ఒక లెవెల్ కింద 2 లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి. అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు మనకు ప్రైస్ అయితే క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. క్లౌడ్ కింద ట్రేడ్ అయితే సో ఫ్యూచర్ కుమా కూడా బేరిష్లో ఉన్నది. సో మనకు బేస్ లైన్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఈ లెవెల్ వరకు రావడానికి అయితే ఫస్ట్ టార్గెట్ ఇది 38,800, నెక్స్ట్ టార్గెట్ ఇది 38,400 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఇది డౌన్ సైడ్ సినారియో. ఒకవేళ అప్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేస్ లైన్ పైన ఓపెన్ కావాలి. ఈ బేస్ లైన్ పైన ఓపెన్ అయితే ఈ క్లౌడ్లో ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇది 40,200 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. బట్ మనకు ఇది ఒక అప్ సైడ్ సినారియో. ఒకవేళ లేదు ఇంకా దీనిపైన ఓపెన్ అయితే మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది 41,000 వరకు. కాబట్టి ఈ 2 లెవెల్స్ మార్క్ చేసుకోండి. సో ప్రైస్ అనేది ఈ క్లౌడ్ కిందనే ఉంటే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది అయితే ఉంటుంది. లేదు పైన ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇదిగా ఉంటుంది. కాబట్టి ఈ 4 లెవెల్స్ను మార్క్ చేసుకోండి. అలాగే ఇంట్రాడే స్టాక్స్ను మనం పరిశీలించినప్పుడు సో వీటిలో నారో సిపిఆర్ ఉంది కాబట్టి వీటిలో డెఫినెట్గా అంటే అలాగే ఇన్సైడ్ క్యామరీలో ఉంది కాబట్టి వీటిలో ఒక బిగ్ మూవ్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో వీటిలో మనం గమనించినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఉన్నది కాబట్టి కొంచెం రేపు ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం. సో కాబట్టి ఈ స్టాక్స్ని అయితే మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.